రైట్. సరే అయితే 3 కోట్ల మంది ఇరానీ ప్రజల మధ్య ఖమేనీ అంత్యక్రియలు అయితే ఎట్టకెట్టుగా పూర్తయినాయి. అంటే ఇంతమంది హాజరు కావటం కూడా ఒక వరల్డే షాక్ అయ్యే విషయం లాగా అనిపిస్తోంది సార్. మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమోనీ మరణించడం ఫిబ్రవరి 28వ తారీఖున. ఆయన ఖననం ఆల్మోస్ట్ 4 నెలల తర్వాత, అంటే అకార్డింగ్ టు షియా చట్టాలు, షియా మత సూత్రాల ప్రకారం ఒక మనిషి చనిపోయిన తర్వాత 24 గంటల్లో ఆ బాడీ ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఆయన ఖననం చేయాలన్నమాట. అంటే బరీడ్ అంటే భూమిలో వాళ్ళు అగ్నితో కాల్చరు. అగ్ని పవిత్రం కాబట్టి అగ్నికి తగలకుండా భూమిలో పవిత్రంగా ఆ శవాన్ని, చాలా డెడ్ బాడీని చాలా జాగ్రత్తగా సుగంధ ద్రవ్యాలతో కడిగి చాలా జాగ్రత్తగా ఖననం చేస్తారన్నమాట. ఇది చాలా ఒక పవిత్రమైన కార్యం షియా ముస్లిం చట్టాల ప్రకారం. ఇప్పుడు ఇదే మషాద్ సిటీలో 1747లో ఇండియాని అటాక్ చేసిన నాదిర్ షాకి అలాగే అంత్యక్రియని ఖనన ప్రక్రియలు జరిగినాయి. తర్వాత రెండో అతిపెద్ద నేత ఇప్పుడు ఇరానియన్ ఆయితుల్లా అలీ ఖైమోనీకి అక్కడ మషాద్ సిటీలో రెజావి శ్రైన్లో పవిత్రమైన క్షేత్రంలో ఇప్పుడు అంత్యక్రియలు జరిగినాయి. దీనికి 2 కోట్ల మంది ప్రజలు అటెండ్ అయ్యారు. మొత్తం ఇటు కర్బాలా, కోము, ఇటు ఇరాక్ సిటీసు, తర్వాత ఇటు టెహరాను, ఇప్పుడు ఫైనల్ గా మెషాద్ సిటీలో 3 కోట్ల మంది ఇరానియన్ ప్రజలు అటెండ్ అయ్యారు. ఈ ఒక్క మెషాద్ సిటీలోనే నిన్న ఎంటైర్ సిటీ నిండిపోయింది. 1.5 నుండి 2 కోట్ల మంది ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క కఫిన్ అంటే శవపేటికతో అటెండ్ అవ్వడం జరిగింది. అంటే 2 కోట్ల మంది ప్రజలు అటెండ్ అవ్వడం అంటే మానవ చరిత్రలో 10,000 సంవత్సరాల మానవ చరిత్రలో అతిపెద్ద అంత్యక్రియల ప్రక్రియ కొనసాగింది. మహాత్మా గాంధీకి అప్పట్లో 1948 జనవరి 30వ తారీఖున 31 అంటే ఫిబ్రవరి 1, 2వ తారీఖులో 10 లక్షల మంది అటెండ్ అయ్యారు. అందరూ వైట్ డ్రెస్సులతో. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అది ప్రొసెషన్ అని చెప్తారన్నమాట. తర్వాత నెల్సన్ మండేలా, అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, ఇలాగే సులేమాన్ అని ఇక్కడ ఒక కమాండర్గా జరగడం. తర్వాత ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే అతిపెద్ద అంత్యక్రియల ప్రక్రియగా చెప్తారు ప్రస్తుతం జరుగుతున్న ఆయితుల్లా ఖైమోనీ. అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల మంది ప్రజలంటే ఇరాన్ పాపులేషన్లో 30% మంది, ఇరాన్ 10 కోట్లలో 3 కోట్ల మంది అటెండ్ అయ్యారు. చిన్నపిల్లలు, స్త్రీలు, వృద్ధుల నుంచి అందరూ అక్కడ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అసలు భూమి షేక్ అయిపోయిందనమాట. ఇది ఎంత పెద్ద ఖననం అంటే దాన్ని కవర్ చేయడానికి టీవీ ఛానల్లో ఈవెన్ ఓన్లీ శాటిలైట్ ద్వారా మాత్రమే కవర్ చేయగలిగే స్థితిలోకి అది వెళ్ళితే ప్రజలందరూ చాలా డిసిప్లైన్డ్గా ఒక మత ప్రొసెషన్కి వెళ్ళినట్టు, ఒక మహమ్మద్ ప్రవక్తకే వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళారన్నమాట. ఇది ప్రపంచ మానవ చరిత్రలోనే ఒక అతిపెద్ద దాన్ని ఏమంటారంటే కలెక్షన్, అంటే ప్రజలు గుమికూడడం, దాన్ని కాంగ్రిగేషన్, లార్జెస్ట్ కాంగ్రిగేషన్గా చెప్పవచ్చు. మహాకుంభమేళ ఇప్పుడు అలహాబాద్లో జరిగిన దానికి నెల రోజులు జరుగుతున్న ఈ ప్రక్రియకి 15 కోట్ల మంది దాకా అటెండ్ అయ్యారు. అది అతిపెద్ద కాంగ్రిగేషన్ చెప్తే ఇది అతిపెద్ద కాంగ్రిగేషన్ ఒకే రోజులో జరిగిన ప్రక్రియ కాబట్టి ఇదే అతిపెద్ద కాంగ్రిగేషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మానవ చరిత్రలోనే అత్యున్నతమైన జరిగింది. దీనికి 100 దేశాల ప్రతినిధులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇటు పాకిస్తాను, ఇటు రష్యా, చైనా, ఇండియా, ఇలా ఆఫ్రికన్ కంట్రీస్, ఈవెన్ ఇస్లామిక్ రిపబ్లిక్స్, ఈ చిత్రు దేశాలు కూడా, వెస్టర్న్ కంట్రీస్ మినహాయిస్తే 100 దేశాల ప్రతినిధులు కూడా దీనికి అటెండ్ అయ్యారు. ఒక మానవ నది సముద్రంలాగా అక్కడ కలిసిపోయింది అనమాట. ఈ ప్రక్రియను చూడడానికి కళ్ళు కాదు కదా, ఈవెన్ శాటిలైట్లు సరిపోయినాయి అనమాట. శాటిలైట్లు కూడా సరిపోవ అన్నట్టు అంత అత్యంత ఈ యొక్క మానవ సమూహం అక్కడ గుమికూడింది. ఇది ఒక గ్రేటెస్ట్గా చెప్తారు. అంటే ఇది ఏంటి అంటే ఇది ఇరాన్ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చింది శత్రువులకి. చూడండి, ఇరాన్ రిపబ్లిక్ అనే ఇస్లామిక్ రిపబ్లిక్ని పడగొట్టడానికి, రిజైమ్ చేంజ్ ప్రభుత్వాన్ని మార్చడానికి అమెరికా, ఇజ్రాయెల్ గత 47 సంవత్సరాలు 1979 నుంచి చేయని ప్రక్రియ లేదు, చేయని కుట్ర లేదు. అయినప్పటికీ ఇరానియన్ ప్రజలు ఆయితుల్లా 37 సంవత్సరాల పాటు ఇస్లామిక్ రిపబ్లిక్ని పరిపాలించిన ఖైమేనీకి ఎంతటి ప్రజాదరణ ఉందో చూడండి. ఆల్మోస్ట్ మరో అల్లాగా ప్రజలు పూజిస్తున్నారు. ఇది ఇరాన్ పరిపాలించిన విధానం, మేము తప్పుడుగా పరిపాలించలేదని ఇరాన్ IRGC ఇరాన్ చెప్తుందనమాట. ఇది ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు దాకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకటి, తర్వాత ఇరాన్ని, ఇజ్రాయెల్ ఏం చెప్తున్నాయంటే
ఇరాన్లో ప్రజలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వాన్ని మార్చాల్సిన తరుణం ఇదే అని చెప్తున్నారు. కానీ నిన్న జరిగిన ఈ ప్రక్రియ చూస్తే 3 కోట్ల మంది ప్రజలు 37 సంవత్సరాలు పరిపాలించిన నేత చనిపోతే 80 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆయన యొక్క ఖనన ప్రక్రియకి 3 కోట్ల మంది అటెండ్ అయ్యారంటే ఏడ్చుకుంటూ వాళ్ళ యొక్క ఎమోషన్స్తో ఆయనకి ఎంతటి ప్రజాదరణ ఉందో, ఇరాన్ పరిపాలన ఎంత బాగుందో, ఇరాన్ అసలు విచ్ఛిన్నమైనది జరగదు, ప్రపంచమంతా ఏకమయ్యొచ్చి వచ్చిన ఇరాన్ని నాశనం చేయడం కుదరదని అప్పుడు యుద్ధ సమయంలో చెప్పింది. ఇది ఇప్పుడు నిజమని ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత గొప్పగా ఖనన ప్రక్రియకు అక్కడ కొనసాగిందో మానవ చరిత్రలోనే అని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక అంశం అన్నమాట ఇది.